సికింద్రాబాద్ బేగంపేట హార్మోనీ అవెన్యూ వెల్ఫేర్ అసోసియేషన్ కాలనీ సమీపంలోని మద్యం దుకాణాన్ని మరో చోటుకు తరలించాలంటూ స్థానికులు ఆందోళనకు దిగారు. కాలనీకి వెళ్లే మార్గంలో మద్యం దుకాణం ఉండటం మూలంగా మహిళలు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలిపారు. మందుబాబులు పలు సందర్భాల్లో మహిళలతో విచక్షణారహితంగా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే మద్యం దుకాణాన్ని ఇక్కడి నుంచి తరలించేందుకు ఎక్సైజ్ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళలకి చాలా ప్రాబ్లం అవుతుంది. వైన్ షాప్ అంటే ఆ మొత్తం ఏరియాని డామినేట్ చేయడం కాదు కదా. ఈ స్థానికులకి ఇదే మెయిన్ రోడ్డు. లోపల పోవాలి అంటే, బయటికి రావాలి అంటే బస్సులు వచ్చి, పిల్లల బస్సులు వచ్చి ఇక్కడ ఆగుతాయి, చిన్న స్కూల్ పిల్లల బస్సులు. ఇవన్నీ చూసి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్స్ వెంటనే ఈ వైన్ షాప్ ని ఇక్కడ నుంచి తరలించాలి. ఎవరికి అబ్జెక్షన్ లేదు. స్థానికులు చెప్తున్న ఒపీనియన్ విని వెంటనే దీన్ని ఇక్కడ నుంచి షిఫ్ట్ చేయాలని. మాకు ఇదే రోడ్ మెయిన్ ఎంట్రన్స్, మెట్రో ఇక్కడే పక్కనే ఉంది. మాకు ఫ్యామిలీస్ లో లేడీస్, గర్ల్స్ ఈ టైంలో ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళడం రావడం చాలా కష్టం అవుతుంది. ఇక్కడే పబ్లిక్ తాగుతారు, ఇక్కడే పక్కన పడిపోతారు, ఇక్కడే యూరినేషన్ చేస్తూ ఉంటారు. ఎవ్రీడే న్యూసెన్స్. అన్ని విధాలుగా ఇన్ఫ్లుయెన్స్ ట్రై చేస్తున్నాము, బట్ నో సొల్యూషన్ ఎట్ ఆల్. 4 years నుంచి నడుస్తుంది. మీరు వస్తారు, మేము వస్తాము, ఇది అలానే ఉంటుంది. ప్రజల సమస్య కోసం కూడా వాళ్ళు పట్టించుకోకపోతే ఏంటిది? ఆడో సేఫ్ ఉన్నారా? బాటిల్ బలగొట్టి నాన్ సెన్స్ చేస్తావు. ఇంకా న్యూరిటీ చాలా ఖరాబ్ అయింది. అమ్మాయిలు, అబ్బాయిలు ఆన్ రోడ్ తాగుతున్నారు. ఇదా అండి మన నెక్స్ట్ జనరేషన్ కి? ఇదా మనం ఇచ్చేది?